తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో వర్చువల్ ఆన్లైన్ విధానంలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ డిజిటల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముఖ్య నాయకురాలు చాడ మరియా సురేఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ వర్చువల్ మహానాడులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరియా సురేఖ మాట్లాడుతూ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తలే టీడీపీకి అసలైన బలమని కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత బలోపేతం చేయడంలో, ప్రజా సమస్యలపై పోరాటం మరియు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ వర్చువల్ మహానాడు ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ రవి, బైరిపాక ప్రభాకర్, హన్మకొండ సాంబయ్య, నరేష్, జనార్దన్, రమేష్, పద్మ, రవీందర్ గుప్తా, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. మహానాడు అనేది మహానాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా 7 నియోజకవర్గం పరిధిలో అందరం 7 నియోజకవర్గంలో ఉన్న సభ్యులందరము, ఇన్ఛార్జీలు కానీ, కోఆర్డినేటర్లు కానివ్వండి, మా పార్లమెంటు సభ్యులు 18 మంది కానివ్వండి, అందరం కలిసి ఈ మహానాడు అనేది మేము ఘనంగా చేసుకుంటున్నాము. మహానాడు అనేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఒక పండగ లాంటిది. ఆనాడు నందమూరి తారక రామారావు కూడు గుడ్డ నీడ అని ఒక నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఒక నినాదం తీసుకొని వచ్చి తను ముందుకు నడిపి పేదలందరి కోసం ఆయన 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ఆయన ఏర్పాటు చేసింది. మళ్ళీ రేపు 28వ తారీఖు 28వ తారీఖు మా నందమూరి తారక రామారావు, మా ఆరాధ దైవమైన నందమూరి తారక రామారావు గారిది రేపు పుట్టినరోజు. అది కూడా రేపు ఘనంగా చేసుకుంటాము. ఈ మహానాడు అనేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పండగ రోజు. అందరూ ప్రతి నియోజకవర్గం నుండి 7 నియోజకవర్గంలో అందరూ వచ్చి సహకరించి సహాయ సహకారాలు అందించి ఈ మహానాడు అనేది ఒక పండగలాగా, ఒక పండుగ వాతావరణంలాగా చేసి మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ఆయన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు స్థిరస్థాయిగా నిలబడే పనులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిండు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం ఘనంగా చేసుకుంటున్నాము.